హాయ్ నమస్తే వెల్కమ్ టు మరా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనా సంస్కరణలు, విప్లవాత్మక మార్పులు ఎన్నెన్నో కళ్ళారా చూశారు ప్రజలు. సరే, ఇక ఆయన ప్రభుత్వం దిగిపోయింది. ఇంక మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇక చంద్రన్న ఆయన విజనరీ కదా, 40 ఏళ్ళ రాజకీయ అనుభవం, ఈ రాష్ట్రానికి దిశానిర్దేశం చేస్తాడు. ఇక మొత్తం ప్రపంచ అందరినీ రప్పించి ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడుల స్వర్గధామంగా మారుస్తారు. మొత్తం 6 సూర్యులు 7 చంద్రులు వచ్చి ఆంధ్రప్రదేశ్లో అమరావతిలో కూర్చుంటాయి. ఇక మొత్తం సినిమాలో చూపించినట్టు దెబ్బకు న్యూయార్క్ సిటీ, వాషింగ్టన్ డీసీ లాగా మారుతాయని చెప్పి విపరీతమైన కలరింగ్ ఇచ్చారు కదా. తీరా ఈ 7 నెలల కాలంలో ఒకసారి గమనిస్తే జిఎస్డిపి పడిపోయింది, జీడిపి పడిపోయింది, జనాల్లో కొనుగోలు శక్తి పడిపోయింది, తర్వాత విద్యా వైద్యం అటకెక్కింది. ఇట్లా చెప్పుకుంటూ పోతే అన్ని రంగాలు కాయలబడింది. ఒక్కటి జిఎస్టీ వసూలు కూడా 6% పైగా మైనస్లోకి వెళ్ళిపోయాయి. గతంలో ఇదే సంక్రాంతిని బేరీజ్ వేసుకుంటే గత సంక్రాంతికి బట్టల షాపులు, రీటైల్ షాపులు, కిరాణం షాపులు కలకల్లాడింది. అంటే జనాల అకౌంట్లలో ఎంతో కొంత డబ్బున్న తరుణంలో పండగను హ్యాపీగా చేసుకున్నారు. కానీ ఈసారి ఏమైంది, మొత్తం ఎక్కడ చూసినా నిర్వేదం, నిర్లిప్తత, ఇవన్నీ ఇంకా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు గుర్తే. ఇక పోతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు, ఈ కూటమి సర్కారు కంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారే బెటరు అన్న కొన్ని గణాంకాలు ఇప్పుడు వెలుగులోకి వచ్చినా అవేంటో చూసే ప్రయత్నం చేద్దాం. జగన్ పాలనే బెస్ట్ అంటున్న గణాంకాలు. 2 ఏళ్ళు కరోనా ఉన్నా కూడా జగన్ పాలనలో పారిశ్రామిక వృద్ధి, జగన్ పాలనలో 2019 నుంచి 24 మధ్య 12.9% ఉంటే, బాబు గారి హయాంలో 2014 నుంచి 19 మధ్య 11.9%. అంటే 1% పారిశ్రామిక వృద్ధి పెరిగిందనేగా అర్థం. దీనికి మనం ఏం చెప్పినాం, ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టాలంటే పారిశ్రామికవేత్తలు భయపడుతున్నారు. మళ్ళీ ఈ ప్రభుత్వం ఉంటుందో తెలియదు, ఒకవేళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వస్తే పెట్టిన పెట్టుబడులు ఏమైపోతాయో అనేది ఒక భయాందోళనను క్రియేట్ చేసినాం అనమాట. అదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇంచుమించు 1,40,000 కోట్ల పైచిలకు పెట్టుబడులు వచ్చినాయని చెప్పి రికార్డ్స్ ఉన్నాయి. కానీ మనం తప్పుడు ప్రచారం చేసి గద్దె దింపినాం, అయిపోయింది. తలసరి ఆదాయం జగన్ పాలనలో 2,42,479 రూపాయలు అయితే, అదే బాబు గారి పాలనలో 2018 నుంచి 19 హైయెస్ట్ తీసుకుంటే 1,54,031 రూపాయలు, ఇంచుమించు 1,00,000 రూపాయలు పెరిగింది, 90,000 పైచిలకు. మరి ఇది పాలన కాదా? అంత విజనరీ ఉన్న బాబు గారి పాలనలోనే ఇంత ఉంటే మరి జగన్మోహన్ రెడ్డికి అసలు ఏం అనుభవం లేదు కదా. కేవలం ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే 5 ఏళ్ళే. మరి ఇన్ని విప్లవాత్మక మార్పులు ఎట్లా తీసుకొచ్చిండు? ప్రజల దగ్గర డబ్బులుంటే, ప్రజల్లో రొటేషన్ అయితేనే రాష్ట్రానికి ఆదాయం అని చెప్పి ఆయన ఫీల్ అయితే, బాబు గారేమో మన కులపోలకు, సామాజిక వర్గానికి దోచిపెట్టి కుట్ర చేసిండు అనమాట. తర్వాత దేశ జీడిపిలో ఏపీ జిఎస్డిపి వాటా జగన్ పాలనలో 4.83% ఉంటే, అంతకుముందు బాబు గారి పాలనలో 4.47%. ఇప్పటికీ పెద్దగా మార్పేం లేదు. రాష్ట్ర ఆదాయం 5 ఏళ్ల జగన్ పాలనలో పెరిగిన రాష్ట్ర ఆదాయం 88,848 కోట్లు అయితే, అదే చంద్రబాబు గారి హయాంలో 60,128 కోట్లు. సో ఏ రంగాన్ని తీసుకున్నా కూడా వైఎస్ జగన్ పాలనే బెస్ట్ అని చెప్పి గణాంకాలు చెప్తా ఉన్నాయి. ఇక మొన్నటికి మొన్న పడిపోయిన జిఎస్టీ వసూలు కావచ్చు, పడిపోయిన రాష్ట్ర ప్రజల జీవన ప్రమాణాలు కావచ్చు, తలసరి కొనుగోలు కావచ్చు, ఇట్లా ఏ రకంగా చూసినా కూడా ఇంకా బాబు గారి పాలన ది గ్రేట్ అని మనం చెప్పుకోవాలి, డప్పేసుకోవాలి తప్ప పచ్చపత్రికల్లో. రియాలిటీ మాత్రం అట్లుండదు. ఎందుకంటే ఇప్పటికే స్కూళ్ళ నుంచి కొన్ని వేల మంది డ్రాప్ అవుట్స్ పెరిగిపోయినాయి. ప్రైవేట్ స్కూళ్ళల్లో డబ్బులు కట్టలేక ఇళ్లలో కూర్చోబెట్టుకొని కూలి పనులకు పంపిస్తున్న కథనాలు వెల్లువెత్తా ఉన్నాయి. నిన్న మొన్న చూసినాం కదా, సంక్రాంతికి వెళ్ళినప్పుడు వైఎస్ జగన్ మార్క్ #, పేరుతో ట్రోల్ చేయండి అని చెప్పి ఒక పిలిపిస్తే ఇంచుమించు 5 లక్షల మంది స్పందించి తమ ఊర్లలో జరుగుతున్న కార్యక్రమాల్ని పోస్ట్ చేసే ప్రయత్నం చేశారు. ఇక అయినా కానీ బాబు గారి పాలనే గ్రేట్ అనుకుంటే దానికి చేయగలిగింది ఏం లేదు. ఇక ఈ పచ్చపత్రికలను నమ్మి మనం ఇంకా దశాబ్దాల పాటు మోసపోతూనే ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.